ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి మాత్రమే పంచులేయడంలో దిట్ట అనుకున్నాం. అయితే ఇప్పుడు నర్సిరెడ్డి అని మరో తెలంగాణ టీడీపీ లీడర్ ఒకరు వచ్చారు. ఈయన కూడా పంచులు గట్టిగానే వేస్తున్నాడండి. అయ్యేంటో విందాం రండి. ఇవాళ బాబు ఐటీ తెరిస్తే కేసీఆర్ అధికారంలోకి రాగానే లూటీ మొదలు పెట్టిండు. ఆహా, ఏమి ప్రాస అండి, అదిరిపోయింది. ఇంకేటి? జాబ్ మేళాలు బంద్ అయినాయి, జబర్దస్తి వసూళ్ల మేళాలు మొదలైనాయి, సాఫ్ట్ స్కిల్స్ బంద్ అయినాయి, కలెక్షన్ స్కిల్స్ మొదలైనాయి. మీరు గాని రైటర్ గా ట్రై చేస్తే త్రివిక్రమ్ దుకాణం బంద్ అయిపోయినట్టే. ఆన్లైన్ చాటింగ్ పోయింది, ఆల్ టైప్ చీటింగ్ మొదలైంది. ఓరి నాయనోయ్, ఏంటి పంచులు? అందుకనే టీఆర్ఎస్ అంటేనే టెక్నికల్ రాబరింగ్ స్కూల్, అది దాని ప్రిన్సిపాల్ కేసీఆర్. ఇంత టాలెంట్ పెట్టుకుని ఇన్ని రోజులు ఎక్కడ పోయారండి? కేసీఆర్ అంటే కింగ్ ఆఫ్ చీటర్స్ అండ్ రాబర్స్. నీ హైట్ తక్కువైనా పంచ్ పవర్ లో మాత్రం 6 అడుగులు బుల్లెట్ లాగా ఉన్నావు. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాబంధ్ర సమితి అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇక చాలే, ఆపుతావా నీ అబ్రివేషన్ లో? ఇవాళ సోదరులారా, మనం ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. ఆయన కేసీఆర్ పొయ్యంది బయటికి రారు, రాత్రి బీర్ కావాలి, పొద్దుగాలేస్తే నీళ్లు కావాలంటాడు. ఈ మాట గాని కేసీఆర్ గారు విన్నాడనుకో, నేను పెర్మనెంట్ గా బ్యాన్ చేస్తాడు. పచ్చగున్న కాడ తింటాడు, ఎచ్చగున్న కాడ పండుకున్నటువంటి మహానేత ఆయన. ఎవరైనా అంతే కదా. అందుకనే సజ్జ చెట్టు ఉన్నట్టు సన్నం ఉంటాడు. అది గాలి వస్తే ఊగుతుంది, ఈయన తెలంగాణ అంటే ఊగుతాడు. అది గాలి రాకుంటే నిలబడుతుంది, ఈయన మందు లేకుంటే కులబడే అటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే కేసీఆర్. తిట్టడంలో కేసీఆర్ గారే టాప్ అనుకున్నా, నిన్ను చూసిన తర్వాత డెసిషన్ మార్చుకున్నా. ఏటకారంగా తిడతంలో నీ తర్వాత ఎవరైనా. అరే బాడీలో 3 వంతులు నీళ్లు ఉండాలి, 3 వంతుల మందు ఉంటే తుగ్లక్ నిర్ణయాలు ఎట్లున్నాయో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అన్నాయ్, ఇది గాని కేసీఆర్ అని నిన్నాడో నీ పని అంతే. ఉద్యమ ముసుగులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా రాజకీయంగా బలపడ్డ కుటుంబం ఏదైనా ఉంది అంటే అదే కేసీఆర్ కుటుంబం అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఫ్యామిలీ అందరూ కష్టపడ్డారు కాబట్టి అనుభవిస్తున్నారు. బాబు గారు లోకేష్ బాబుని తీసుకురాలేదు. కేసులు మనకు, సూట్ కేసులు ఆయనకు, త్యాగం మనది, యోగం కేసీఆర్ కు. నీ ప్రాస పాడుగాను. ఆపోయే స్వామి, అన్నం బదులు డైలాగులు తింటావా ఏంటి? ఇలా మాట్లాడుతున్నావు. కారు గుర్తు కాదు, కేసీఆర్ కు బారు గుర్తు ఇస్తే బ్రహ్మాండంగా ఉండేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ప్రాసలేసింది చాలు, ఇంకా ఆపన్నాయి ఇరగదీసేస్తున్నావు. ఫామ్ హౌస్ ల గ్లాసులు ఎత్తడం కాదు రాజకీయం, పార్లమెంట్ లో గొంతెత్తాలని మనం ప్రశ్నించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆయన గొంతిపితే తట్టుకుంటావా? ఇవన్నీ ప్రశ్నించమంటాడంటే ఈ పార్టీ ఆంధ్రోళ్ళ పార్టీ అంట. మరి మీ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా, అందుకే అంటున్నాడు అనుకుంటా. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతుంటే ఇది ఆంధ్రోళ్ళ పార్టీ అంటాడు. అయ్యా కేసీఆర్, అక్క ఒకసారి ఆలోచించు, ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది ఈ పార్టీలోనే, మరి ఆ రోజు ఆంధ్రోళ్ళ పార్టీ అని తెలవలేదా? అందుకేగా తెలిసే బయటకు వచ్చి పార్టీ పెట్టానంటున్నాడు. నీ కొడుకు కేటీఆర్ గారిని తీసుకుపోయి ఎన్టీ రామారావు గారి కాళ్ళ మీద వేసి, అన్నగారు నా కొడుకు పుట్టిండు, నీ పేరు పెట్టని పెట్టినాడు. ఆంధ్రా నేతని పేరు తెలవలేదా? ఇప్పుడు పేరు మార్చమని గోల పెడతావా ఏంటి? నీ కొడుకు లాగ్ గట్టంగానే గుంటూరులో పోయి ఆంధ్రాలో చదివించినప్పుడు ఆంధ్రాలో చదివిస్తున్న ఇదెందుకు అనిపించలేదా నీకు? అప్పుడు 2 రాష్ట్రాలు కలిసే ఉన్నాయి కదా, అందుకే అక్కడికి వెళ్ళి చదువుకున్నాడు. నీ కొడుకు ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళతో వ్యాపారాలు చేస్తుంటే ఎందుకు వాళ్ళతో వ్యాపారాలు అనిపించలేదా? రాష్ట్రాలు ఇడిపోయినా అన్నదమ్ములకు కలిసి ఉందామన్నాడుగా. ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు అక్క, ఆయన పరిపాలన చూస్తే పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టున్నది. ఎక్కడ పడతావు ఏముందిలే, కాలుతుంది కదా. కరెంటు కోతలు, ఫీజుల కోతలు, పెన్షన్ల కోతలు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల నిరసనలు, ఇవాళ బహిరంగ సభల్లో హామీల మోతలు, బడ్జెట్ల కోతలు. అందుకని కత్తెర గుర్తు ఇచ్చింటే ఆయనకు బాగుండేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. నెక్స్ట్ ఎలక్షన్ లో అదే ఇవ్వండి. ఇప్పటికే మీ పార్టీ లీడర్లు బాగా కత్తిరింటున్నాడు, జాగ్రత్త. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉంటే, ఏం చంద్రబాబు నాయుడు రాబాయ్, ఎన్ని రోజులు లెక్కలు తెరుస్తారు ఆళ్ళ తెలంగాణ, నేను తెరుస్తా చూడు బిడ్డ, ఓ పుంటికూర కట్ట తీసుకొని అసెంబ్లీ కాడ నిలబడితే గోంగూర అన్నోడేమో ఆంధ్రోడు, పుంటికూర అన్నోడు తెలంగాణోడు అన్నాడు. అవును, ఇప్పటికే అదే అంటున్నాడుగా. ఇవాళ 8 నెలలు అయి ముఖ్యమంత్రి అయి అర్ధగంట కాదు 30 గంట తీసుకొని ఎందుకు తేల్చలేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అది చేసి ఇది చేసి కేసీఆర్ గారు ఆందోళన ప్రసన్నం చేసుకుంటుంటే నువ్వు గొడవ పెట్టిలాగున్నావే. ఆయన సేవ చేస్తే టీఆర్ఎస్ ఆయన అంటూ లోకేష్ అమూల్ బాయ్ అంటాడు. అరే ఓ వేస్ట్ ఫెలో, అమూల్ టేస్ట్ ఆఫ్ ఇండియా, లోకేష్ బెస్ట్ ఆఫ్ ఇండియా, టీఆర్ఎస్ వేస్ట్ ఆఫ్ ఇండియా అనేది సందర్భంగా మనవి చేస్తున్నా. చాలే నాయ్, నీ ఫ్లో కృష్ణా గోదావరి లాగా అసలు ఆగుతులేదు.
అందుకనే టిఆర్ఎస్ నాయకులకు మంకుంది, ఆ జెండాకు పింక్ ఉంది, తెలుగుదేశం అంటే జంకుంది, వాళ్ళ మాటల్లో రంకుంది. ప్రతి చౌరస్తాల ఎండగట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. వామ్మో వాయో మామూలుగా లేదు కానీ టాలెంట్. ఇక వెళ్ళరా, బాగానే మాట్లాడావు.